చంద్రబాబు క్రెడిట్ చోర్ చేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. 1989 నుంచి కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఈ రోజు కుప్పానికి నీళ్లిచ్చానని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2024లో హంద్రేనేవా ద్వారా నీళ్లిచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతోందని అన్నారు. పోలవరంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నారని, చంద్రబాబుకు సరుకుంటే చర్చకు రావాలని సవాల్ చేశారు. పని చేసేది ఒకళ్ళు, క్రెడిట్ పొందేది ఒకళ్ళు. ఎవరో అర్థమైందిగా, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నారు. క్రెడిట్ చోర్ అని అంటే క్రెడిట్ని దొంగిలించగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఈ సందర్భంగా చెబుతున్నానంటే, కుప్పానికి నీళ్ళు ఇచ్చాడంట చెబుతున్నాడు మొన్న చంద్రబాబు నాయుడు గారు. కుప్పానికి నీళ్లు మొన్న ఇచ్చినట్టున్నాడు, కానీ కుప్పానికి రిప్రజెంటేషన్ మాత్రం 1989 నుంచి చేస్తున్నాడు. 1989 నుంచి చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి మొన్న నీళ్ళు ఇచ్చాను, ఇది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, ఇది తెలుగుదేశం గొప్పతనం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ సంబంధం లేదనేటువంటి మాట మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఈ రాష్ట్ర ప్రజలకి, మేధావులకి, తెలుగుదేశం వారికి కూడా చెప్తున్నా, ఒక మాజీ ఇరిగేషన్ మంత్రిగా చెప్తున్నా, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా చెప్తున్నా, 2024 ఫిబ్రవరి 26వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి హంద్రీనివా నుంచి నీళ్ళిచ్చారు.